ఓం నమ శివాయ. ముందుగా ఈ వీడియో మొత్తం వినడం వల్ల మీకు ఏమి ఉపయోగం అనేది చెప్తాను. 2 నిమిషాలు ఏకాగ్రతగా వినండి. అందరికీ ఏకాగ్రతతో వినే శక్తిని ఇవ్వాలని నేను ఆ మహాశివుని ప్రార్థిస్తున్నాను. ఈ రోజుల్లో వినటం, ఏకాగ్రత పెట్టడం కూడా ఆ మెదడుకి ఆ శక్తి తగ్గింది. అందుకనే మొదటిగా ఇలా చెప్తున్నాను. ఈరోజు మీరు నేను చెప్పిన విన్న తర్వాత ఒక గొప్ప మహాశివుని భక్తి గీతం వింటారు. ఇందులో 5 పంచభూత లింగాలు, ఒక జ్యోతిర్లింగం గురించి స్మరించుకునే విధంగా మీరు వింటారు. అలానే వాటి రూపాలు కూడా దర్శిస్తారు. మనలోనే పంచభూత తత్వం ఉంది. ప్రధానంగా శివుణ్ణి పంచభూత తత్వానికి ఎక్కువగా చెప్పుకుంటారు. మనలో ఉన్న షట్చక్రాల్లో కూడా ఒక్కో చక్రంలో ఒక్కో పంచభూత తత్వం ఉంటుంది. అందువలన భక్తులు ఇది విన్నందువలన, ధ్యానులు ఇది వింటూ ధ్యానంలోకి వెళ్ళినందువలన ఆ మహాశివుని అనుగ్రహం పొందుతారు. అలానే వినబోయే భక్తి గీతం కాపీ రాగంలో ఉంది. ఈ రాగానికి ఉన్న శక్తి కూడా మనస్సుని లోతైన ప్రశాంత స్థితిలోకి తీసుకెళ్తుంది. దానివల్ల పూర్తి ఆరోగ్యానికి కూడా ఇది పనికొస్తుంది. ఇంకా ఈ గీతాన్ని సామవేదం షణ్ముఖ శర్మ గారు రచించారు. గానం హరిశ్చంద్ర ప్రసాద్. ఇది ఆదితాళంలో ఉంది. దీని వివరణ మొదటిగా జ్యోతిర్లింగం కాశీ విశ్వేశ్వరుని జ్యోతిర్లింగం స్మరించిన, దర్శించిన అన్ని క్షేత్రాల్లో లింగాలని స్మరించినట్టే అంత గొప్ప ఆ కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ స్మరణతో మొదలవుతుంది. తర్వాత చిదంబరలింగం, ఇది ఆకాశతత్వంతో ఉండేటటువంటిది. ఆ తర్వాత శ్రీకాళహస్తి వాయులింగం. అలానే ఇప్పుడు ఎంతో ప్రాచుర్యం పొందిన అరుణాచలలో ఉన్నటువంటి అరుణాచల శివుని యొక్క ఆగ్నిలింగం. ఆ తర్వాత ఏకాంబరేశ్వరలో ఉన్నటువంటి పృథ్వీలింగం. అట్లానే జంబుకేశంలో జలలింగం. ఇట్లా 5 పంచతత్వ లింగాలు ప్రధాన పుణ్యక్షేత్రాల్లో. అలానే జ్యోతిర్లింగం కాశీలో. వీటిని స్మరిస్తూ ఈ పాట విన్న తర్వాత మీరు ఆ అరుణాచలేశ్వరుని నామాన్ని వింటూ ధ్యానంలో లయమవటానికి అది కూడా వింటారు. ఎందుకంటే ఒకసారి అరుణాచల శివ అంటే కొన్ని లక్షల సార్లు మహాశివుని తలుచుకున్నట్టే. మనసు బాగా లయం చేయండి. మిగిలినటువంటి ఆ పంచభూత తత్వాల్లో ఈ పాట కానీ, కాపీ రాగం కానీ, తర్వాత అరుణాచల నామం కానీ ఆ వింటున్నప్పుడు మనసు కేంద్రీకరిస్తే మీకు వచ్చే ఆ శరీరంలో ఉన్న వైబ్రేషనే వీటన్నిటికీ పనికొస్తుంది. ఆరోగ్యానికి, ప్రశాంతతకి, మనోనిశ్చలతకి, ఏకాగ్రత పెరగడానికి, చివరికి మనలో ఉన్న ఆ పంచభూత తత్వంలో లయమైతే శివునిలో లయమైనట్టే. ఇది ప్రధానం. మనసు బాగా వింటూ మీరు లోపల లయం చేస్తే శివునిలో లయమైనట్టే. అలా శివునిలో లయం అవటమే పంచభూత తత్వంలో లేవేయటం. పంచభూత తత్వమైనటువంటి మన శరీరము పంచభూతాలను బ్యాలెన్స్గా ఉంటే అదే ఆరోగ్యం, అదే శక్తి. ఇప్పుడు ఈ మహత్తరమైన గీతాన్ని వింటూ మనసు లయం చేయండి. ఓం నమ శివాయ. కాశీ విశ్వేశ్వరాయ నమః. ఓం శ్రీ 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 కాశీ
విశ్వేశ్వరాయ నమః. ఓం శ్రీ కాశీ విశ్వేశ్వరాయ నమః. విశ్వేశ్వరలింగం చింతయామి విశ్వేశ్వరలింగం చిన్మయ జ్యోతిర్మయలింగం చిన్మయ జ్యోతిర్మయలింగం అంబరభావ చిదంబరలింగం అంబరభావ చిదంబరలింగం శ్రీకాళహస్తి పావనలింగం అంబరభావ చిదంబరలింగం శ్రీకాళహస్తి పావనలింగం అరుణమచల అరుణాచలలింగం అరుణమచల అరుణాచలలింగం ఏకామ్రేశ్వర పృథ్వీలింగం ఏకామ్రేశ్వర పృథ్వీలింగం చిన్మయ జ్యోతిర్మయలింగం చింతయామి విశ్వేశ్వరలింగం చిన్మయ జ్యోతిర్మయలింగం చిన్మయ జ్యోతిర్మయలింగం జంబుకేశముజ్వల జలలింగం జంబుకేశముజ్వల జలలింగం పంచభూతమూలం పరలింగం జంబుకేశముజ్వల జలలింగం పంచభూతమూలం పరలింగం గంగాజలాభిషిక్త శుభాంగం గంగాజలాభిషిక్త శుభాంగం షణ్ముఖార్జితం శాంభవలింగం షణ్ముఖార్జితం శాంభవలింగం చిన్మయ జ్యోతిర్మయలింగం చిన్మయ జ్యోతిర్మయలింగం చింతయామి విశ్వేశ్వరలింగం చింతయామి విశ్వేశ్వరలింగం చిన్మయ జ్యోతిర్మయలింగం చిన్మయ జ్యోతిర్మయలింగం చిన్మయ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఓం 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 అరుణాచల
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఓం 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 అరుణాచల శివ